ఏంటి బస్ స్టాండ్ బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఉంటే. అండ్ నా పోస్టర్ చూస్తుంటే కూడా అర్థమైపోయి ఉండొచ్చు. మేము ఫైనల్లీ అరుణాచలంకి అయితే వెళ్ళిపోయినాము. అండ్ అరుణాచలం ఈజ్ లైక్ చాలా మంచి ప్లేస్. చాలా అంటే చాలా మంచి ప్లేస్. దానికి ఎప్పటినుంచో అనుకొని ఫైనల్‌గా అయితే వెళ్ళినాము. అదృష్టం ఉంటేనే వెళ్తారంటారు కదా! అయితే నిజమండి. మా ఫ్రెండ్ అన్నీ బుక్ చేసుకొని కూడా రాలేకపోయినారు ఇద్దరు. అదే అనమాట. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'క్యాండీ డైరీస్'. మీరు గాన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే ఎళ్లి చూసేసేయండి. అండ్ ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. లైక్ మేము ఎలా గిరి ప్రదక్షిణ చేసినాము, ఏ లైక్ కొండ చుట్టూ ఎలా తిరిగినాము, ఎంతసేపు పట్టిందో అన్నీ క్లియర్‌గా చెప్తాను మీకు. సో, మేము ఫస్ట్ అయితే ట్రైన్ టికెట్స్ అనేది 1 మంత్ ముందే ప్రయర్‌గా బుక్ చేసుకున్నాము. సో, అప్పుడే మనకి టికెట్స్ అనేది కన్ఫర్మ్ అయితాయి. లేకపోతే ఆర్ఏసీలో గానీ, లేకపోతే కన్ఫర్మ్ గూడా కాదు. మా ట్రైన్ వచ్చేసి అరౌండ్ 6:00 ఉండే. ఇది వచ్చేసి కాచిగూడ టు కట్పాడి. కట్పాడి నుంచి మళ్ళీ బస్ తీసుకున్నాము. అండ్ మాకు డైరెక్ట్‌గా అరుణాచలంకి దొరకలేదనమాట. అందుకనే మేము హాఫ్ వేలో తీసుకున్నాం అనమాట. అండ్ ట్రైన్‌లో ఎలానైనా బోర్ అవుతూ ఉంటాం కదా! అలా అని చెప్పేసి కొన్ని యూనో కార్డ్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ అలా తీసుకొని వెళ్ళాము. ఇది వచ్చేసి మొత్తం 16 అవర్స్ జర్నీ. మార్నింగ్ 6కి వెళ్తే మేము నైట్ 8:00కి కట్పాడి జంక్షన్‌లో మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం? నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. అది ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ. బట్ ట్రైన్ ఫుడ్ అయితే అస్సలు ఇష్టం ఉండదు. అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. మనం ట్రైన్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మేము ఆటో మాట్లాడుకుంటున్నాము. వాళ్ళు చాలా ఎక్కువ ప్రైసెస్ చెప్తుండే. అండ్ మేము అక్కడ దిగంగానే ఫుల్ అంటే ఫుల్ వర్షం. మీరే చూడండి ఎంత వర్షమో. బస్సుకి బస్సు 2 అవర్స్ పడుతుందంటారా? అదెవరో అయి ఉండాలి అప్పుడైతే. అదే టైంకి వచ్చేసి వర్షం చూడండి గైస్. మీరు అలా పర్ఫార్మెన్స్ గైస్. వర్షం లేదు ఏం లేదు గైస్. కావాలంటే ట్యాంకర్ పెట్టించింది. బస్సు కాదురా, నాకు లేట్ అవుతుంది. 100 కిలోమీటర్స్ తిరిగి ఆటో ఎక్కేసి బస్ స్టాప్ వరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ రెగ్యులర్‌గా బసెస్ ఉంటూనే ఉంటాయి. మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా బసెస్ ఉన్నాయి. సో, అట్లనే బస్ ఎక్కేస్తే చాలు. మనకు 2 అవర్స్ జర్నీ ఉంటుంది అరుణాచలం వరకు. అరుణాచలంలో దిగంగానే అక్కడ ఫుల్ వర్షం పడుతుండే. మేము రూమ్ వరకు వెళ్ళలేకపోయినాం. సో, అక్కడే బస్ స్టాప్‌లోనే మాకు ఈ పల్లీలు కనిపిస్తే విడివిడిగా పల్లీలు తీసుకున్నాం. మాకు చాలా పెద్ద మిస్టేక్ అయింది. మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి విజయ హోమ్స్. బట్ ఆటో ఆయనకి చూపిస్తే అడ్రస్ ఇక్కడ విజయ్ గెస్ట్ హౌస్ దగ్గర తీసుకొచ్చిండ్రు. వాళ్ళైతే మాకు రూమ్ లేదు, మీ బుకింగ్ లేదని చెప్పేసి బయటకు పంపించేసారు. అంత వర్షంలో కూడా వాళ్ళు మాకు అసలు రిసీవ్ కూడా చేయలేదు అక్కడ. ఎదురుంగా మళ్ళీ వేరే ఉంటే అక్కడ రూమ్స్ తీసుకున్నాం అనమాట. మాకు అరౌండ్ 2500 కాస్ట్ పడింది. రూమ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. సో, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. అండ్ ఆ నైట్ మా కజిన్ బర్త్‌డే కూడా ఉండే. సో, మేము కేక్ అన్నీ కట్ చేసినాము. అండ్ ఒకటి ట్రై చేసినాము. ఇది మాత్రం ఇంట్లో అస్సలు ప్యాకేజ్ అది హిట్ అనమాట. సో, నైట్ 1:00కి పడుకొని మార్నింగే లేచినాము. లేచి ఇంకా రెడీ అయిపోయినాం. చూడండి గైస్, మేము గర్ల్స్ అయ్యి కూడా ఇంత మంచిగా రెడీ అయ్యి ఉన్నాము. ఇంకా బాయ్స్ అక్కడ కనిపిస్తున్నారా? ఇంకా రెడీ కూడా కాలేదు. హాఫ్ రెడీ అయ్యారు. ఈ బాయ్స్ ఎప్పుడు గర్ల్స్ మీదనే ఏడుస్తారు. బట్ బాయ్స్ చాలా లేట్ చేస్తారండి నిజానికి. గైస్, మేము మార్నింగ్ 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇప్పుడు చూడండి 6 అవుతుంది. 6కి స్టార్ట్ అయినాము. 6కి ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. మేము కిందకు వచ్చినాం. ఇంకా వాళ్ళు పైననే ఉన్నారు. స్టిల్ ఇగో మెల్లగా నుసుకుతున్నారు అనమాట రావడానికి. 4కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం అయిపోతుంది అనుకున్నాం. 6కి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఎప్పుడైతే తెలియదు. మళ్ళీ మాకు ట్రైన్ ఉంది అరౌండ్ 8:00. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది ఆ కొండ చుట్టూ తిరగాలన్నమాట. అప్పుడు మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ అయితే మెయిన్ టెంపుల్కి వచ్చేసేయాలి. అక్కడ రాగానే మేము కొబ్బరికాయ అవన్నీ తీసుకుంటున్నప్పుడు తను అన్నది బొట్టు పెడతానని చెప్పేసి అరౌండ్ 30 రూపీస్ ఏమో తీసుకుంటాను ఒక్కరికి. అందరం అయితే పెట్టించుకున్నాము. ఫస్ట్ టైం వచ్చినాక పెట్టించుకున్నాం, బాగుంటుంది అని చెప్పేసి. ఇది మెయిన్ ఎంట్రన్స్, రాజగోపురం ఇది. కొబ్బరికాయలు, దీపాలు అన్నీ తీసుకొని రాజగోపురం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. గోపురం అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళంగానే మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది అక్కడ నుంచి. బట్ మనం ఫస్ట్ గణేశుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని దీపాలు అవన్నీ వెలిగించి అక్కడ నుంచి మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోవద్దు, దేవుడు లోపలికి వెళ్ళిపోవద్దు. మొత్తం గిరి ప్రదక్షిణ అయిపోయాక మనం అక్కడికి రావాలి. సో, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాలు కనిపిస్తాయి. నేను పేర్లు అయితే రాశాను అక్కడ చూడండి. ఇంద్రలింగ, అగ్నిలింగం, ఇంకా చాలా ఉన్నాయి. 8 వస్తాయి అన్నమాట అష్టలింగాలు. సో,
అన్ని దర్శనం చేసుకొని మనకి 14 కిలోమీటర్స్ అని ఉంటుంది. బట్ 14 కన్నా ఎక్కువ అవుతుంది, 20 కిలోమీటర్స్ వరకు మనకు వస్తుంది అనమాట. అండ్ మధ్య మధ్యలో మనకి బోర్డ్స్ కనిపిస్తాయి, లైక్ మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచినాము అనేది కూడా ఉంటుంది. మంచిగా ఉంది, చాలా ఈజీగానే అయిపోతుంది. మాకు 7కి స్టార్ట్ చేస్తే అరౌండ్ 12కి అయిపోయింది దర్శనము. ఆ దేవుడి దయ వల్లే అనుకుంటా నేను అసలు ఎక్కడి నుంచి గిరిత ప్రదక్షిణ స్టార్ట్ చేశానో దేవుడిని దర్శించేంత వరకు ఎక్కడ కూర్చోలేదు, ఏమి తినలేదు, ఏమి తాగలేదు. ఆ దేవుడి ఎనర్జీ వల్లనే అదంతా అయ్యింది అనుకుంటా. నేను అస్సలు అనుకోలేదు అలా అవుతుందని. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు అలా మొక్కేసుకొని ఇంకా స్టార్ట్ చేసినాను. చాలా కష్టం అనుకున్నాను, కానీ చాలా ఈజీగానే అయిపోయింది. కొంచెం ఇట్లా లైక్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వస్తున్నప్పటికీ అవ్వట్లేకుండే. బట్ మళ్ళీ దేవుడిని తలుచుకొని ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ స్టార్ట్ అయిపోయాను. అండ్ అలానే కంటిన్యూ చేశాను అనమాట. దేవుడిని దర్శించుకున్నాకే దేవుడు గర్భగుడి దగ్గరనే అక్కడనే కూర్చున్నాను. ఎంత మంచిగా అనిపించిందో. సో ఇక్కడ లింగాలు చూస్తారు కదా, మధ్య మధ్యలో చాలా వరకు కనిపిస్తాయి మనకి అష్టలింగాల్లో ఎన్ని లింగాలు. అండ్ ఇది వచ్చేసి పాప వినాశ అనుకుంటా. నేనైతే వస్తానో రాను అని కొంచెం టెన్షన్ అయింది, కానీ అయితే వచ్చేసింది. అది చాలా ఈజీగా ఎంత లావున్నా కానీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. మేము ముగ్గురం వెనకాల పడిపోయినాం అనమాట. ఇంకా 1 కిలోమీటర్ వెళ్తే అయిపోతుంది. 500 మీటర్స్ ఉన్నప్పుడు మనకి ఆ దేవుడిది అది కనిపించేస్తుంది. సో అమ్మయ్య ఫైనల్లీ వచ్చేసాము అనుకున్నాము. మాకైతే అస్సలు టైం పట్టలేదు లైన్లో ఉంచడానికి దర్శనానికి. వితిన్ 15 మినిట్స్లో అయిపోయింది. ఇది లోపల ఫోన్స్ వీడియోస్ అలౌ లేదు, బట్ నేను నార్మల్గా చిన్న క్యాప్చర్ చేశాను. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు క్యాప్చర్ చేస్తుంటే. ఇది దర్శనం అయిపోయినాక కూర్చున్నాను అనమాట. అక్కడ కూర్చున్నాను, దేవుడి దగ్గర కూర్చొని మంచిగా మొక్కేసి వచ్చాను. ఇది మా లక్కీగాడి కోసం అని తీసుకున్నాను. మేము ఎక్కడికి పోయినా మా గురించి మేము తీసుకోకపోయినా కానీ మా లక్కీగాడి గురించి అయితే పక్కా తీసుకుంటాము. ఇది అనమాట మా అరుణాచలం ట్రిప్. మేము 1 మంత్ ముందు నుంచే ప్లాన్ చేస్తే కానీ అప్పుడు కానీ వెళ్ళలేదు. చాలా అదృష్టం ఉండాలి గాయస్. మీరు కానీ ముందు నుంచే ప్లాన్ చేస్తే 1 మంత్ ముందు నుంచే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. దర్శనం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఓన్లీ ట్రైన్ టికెట్స్ మాత్రం దొరకడమే చాలా కష్టము. రిటర్న్లో అయితే మాకు డైరెక్ట్ ట్రైన్ దొరికేసింది అరుణాచలం నుంచి హైదరాబాద్. సో గైస్ ఫైనల్లీ 7కి స్టార్ట్ చేస్తే 12కి అయిపోయింది కంప్లీటెడ్ దర్శనం. అమ్మవారిది కూడా ఇంకా శంభో శంకర్ది కూడా 2 దర్శనాలు అయితే చాలా బాగా అయింది. చాలా తక్కువ మంది ఉండే. ఇప్పుడైతే ఫోటో సెక్షన్ నడుస్తుంది అందరిది. చెప్పు అక్క. చెప్పాలి, సబ్స్క్రైబ్ టు పద్మావతి వ్లాగ్స్. అది చందు చెప్పాలి. గైస్ మీరు కూడా అరుణాచలంకి తప్పకుండా విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్. బ్లెస్ టు హియర్. మీ టు. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. బై బై.